ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. కల్వకుంట్ల తారక రామారావు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు తెలియని వారు ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే తెలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడైన కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇతను తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకుడండి. ఇప్పుడు టీఆర్ఎస్ది బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన తారక రామారావు గారు చేస్తున్నారు. ఎందుకు ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు, ఏమి తారక రామారావు గారిలో ఉండే విశేషాలు ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు తారక రామారావు గారు కేటీఆర్ గారు 1976 జూలై 24న జన్మించాడండి. కాబట్టి ఈరోజు జూలై 24న పుట్టినరోజు సందర్భంగా మన కేటీఆర్ గురించి రెండు వాక్యాలు తెలుసుకున్నాం. కేటీఆర్ ఎలా చదువుకున్నారు, ఏమి ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారనేది కూడా చూసుకుంటే, కేటీ రామారావు గారు 1976 జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో జన్మించారండి మన తారక రామారావు గారు. ఆయన 2 ఏళ్ల పాటు కరీంనగర్లో చదువుకున్న రామారావు తర్వాత హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యాన్ని పూర్తి చేశారండి ఆయన. తర్వాత 1990-91లో ఎస్ఎస్సి జీజీ స్కూల్ హైదరాబాద్లో చదివాడండి. ఎస్ఎస్సి కూడా హైదరాబాద్లో చదివారు. ఇంకా 1991 నుంచి 93కు ఇంటర్ వచ్చి విజ్ఞాన కాలేజ్ గుంటూరులోని విజ్ఞానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారండి. గుంటూరు విజ్ఞాన కాలేజ్ గుంటూరులో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత మెడిసిన్స్ ఎంట్రన్స్ రాశాడండి. రామారావుకు కర్ణాటకలోని మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, కానీ అది ఇష్టం లేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీలో డిగ్రీలో చేరారండి మన కేటీఆర్ గారు. తర్వాత 1996 నుంచి 98 వరకు ఎంఎస్సి బయోటెక్నాలజీ పూణే యూనివర్సిటీలో చదివారండి. ముంబై అమెరికాలో సిటీ యూనివర్సిటీలో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ 1990 నుంచి 2000 వరకు ఎంబీఏ పూర్తి చేశారండి మన కేటీఆర్ గారు. ఎంబీఏ చేసిన గ్రాడ్యుయేట్, మంచి చదువులో కావచ్చు, నాలెడ్జ్లో కావచ్చు, కేటీఆర్ గారికి అన్నీ అందిపుచ్చుకున్నారండి. కాబట్టి అమెరికాలో ఎంబీఏ చేశారు. అనంతరం అమెరికాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో 5 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేశారండి మన కేటీఆర్ గారు. అట్లా ఉద్యోగం చేస్తున్న టైంలో మళ్ళీ రాజకీయాలకు ఎలా వచ్చారు ఏమనేది చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో భాగమయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారండి మన కేటీఆర్ గారు. ఎందుకంటే 2004లోనే ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అన్నీ తెలిసే ఉంటాయి, ఎలా చేశారు ఏంది అనేది కూడా. ఆ 2004లో పార్లమెంటు ఎలక్షన్లో కరీంనగర్ లోక్సభ నుంచి మన కేసీఆర్ గారు అక్కడ స్థానం నుంచి చేశారండి. అప్పట్లో మన కేసీఆర్ గారు చాలా మెజార్టీతో కూడా గెలిచారు. ఆ 2004 ఎలక్షన్లో మన కేటీఆర్ గారు పరోక్షంగా ఎలక్షన్లో పోలుగని మన చంద్రశేఖరరావు గారికి వెనుక పక్క నుండి చాలా కృషి చేశారండి. దీంతో మళ్ళీ 2006లో మళ్ళీ కేసీఆర్ గారు ఎంపీ పదవికి రాజీనామా చేశారండి. ఆ జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ సారు 2 లక్షల పైజీలతో మెజార్టీ గెలుపొందాడు. ఆ ఉప ఎన్నికల్లో కూడా కేటీఆర్ గారు చురుకైన పాత్ర పోషించారండి. ఎందుకంటే కేటీఆర్ వెనుక పక్క ఉండి కేసీఆర్ ఈ కరీంనగర్ లోక్సభలో కావచ్చు, 2008లో 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో కావచ్చు కేటీఆర్ గారు దగ్గరుండి చేశారండి. తర్వాత 2008లో మరోసారి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేశారండి. అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలు బరిలో దిగినప్పుడు మన కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గంలో విచిత్ర స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారండి. ఎందుకు మన కేటీఆర్ గారు అప్పటి నుంచే ఇంకా పరోక్ష రాజకీయాల్లోకి ఉన్నారు. కానీ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడండి. మన కేటీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందారండి. చూడండి, ఆయన 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ కేకే మహేందర్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినప్పుడు 68,219 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందారండి మన కేటీఆర్ గారు. రాజకీయ ప్రస్థానంలో అట్లా అడుగుపెట్టిన కేటీఆర్ గారు మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీంద్రరావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చూడండి, మన కేటీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో నిలబడి గెలిచి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మంత్రి పదవి తీసుకున్నారండి. ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రిగా చేపట్టారు. తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారండి. తర్వాత 2018 డిసెంబర్ 17న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారండి. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖలో కేటాయించారండి. ఇది మన కేటీఆర్ గారు. కానీ ఆయన మంత్రిగా మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణలో చాలా డెవలప్గా చేశాడండి. ఎందుకంటే మంత్రివర్గంలో ఆయన ఉంటూ ఇప్పుడు హైదరాబాద్లో చూడండి చాలా బ్రిడ్జిలు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇంత డెవలప్ అయింది అంటే కేటీఆర్ గారేనండి. కేటీఆర్ గారు మంత్రివర్గంలో చాలా చేశారు. డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్లారు. 9.5 సంవత్సర కాలంలో కేటీఆర్ గారి పాత్ర చాలా జరిగింది. చాలా డెవలప్మెంట్ చేశారు. అలాగే అతని మీద కేసులు కూడా అలాగే అయినాయండి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కేటీఆర్ గారి మీద కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, కాళేశ్వరం దాని మీద కేసులు ఉన్నాయి, ఇంకా చూస్తే ఈ రేస్ కేసులు కార్లది అది కేసులు ఉన్నాయి. అట్లా కేటీఆర్ మీద కూడా కేసులు కూడా అలాగే ఉన్నాయి. కానీ 9.5 సంవత్సరంలో ఐటీ శాఖ మంత్రిగా మంచి డెవలప్మెంట్ చేశారండి మన కేటీఆర్ గారు. ఆయన 2023 ఎన్నికల అప్డేట్ల ప్రకారం ఆయన ఆస్తులు చూస్తే 53,31,73,960 రూపాయలుగా ఉందని 2023 ఎన్నికల అప్డేట్ ప్రకారం ఆయన ఆస్తులు ప్రకటించారండి. అవి ఆస్తులు అప్డేట్ ప్రకారమే, కానీ వేల లక్షల కోట్ల ఆస్తులు మన కేటీఆర్ గారికి ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తనపై 7 కేసులు ఉన్నాయంట. ఇది ఎన్నికల అప్డేట్లో 2023లో చేసిన దాని ప్రకారం నేను చెప్తున్నానండి. కాబట్టి ఈ ఆస్తులు అలాగే బాగానే పోగు చేసుకున్నారు. అట్లాగే కొన్ని 9.5 సంవత్సరంలో కేటీఆర్ గారు కొన్ని అవినీతికి కూడా పాల్పడినారని అనేది కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మీద కొన్ని మన ఏసీబీకి కూడా పిలిపించి విచారణ జరిపిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంది కావచ్చు, కార్లు ఈ రేసుది కావచ్చు, ఇలా చాలా కేసులు మన కేటీఆర్ మెడకు కూడా చుట్టుకుంటున్నాయి. కాబట్టి కేటీఆర్ గారికి ఈరోజు హ్యాపీ బర్త్డేగా మనం చూసుకొని ఈరోజు పుట్టిన సందర్భంగా మన కేటీఆర్ గారికి శుభాకాంక్షలతో కేటీఆర్ గారు ఎప్పుడు 100 సంవత్సరాలు బాగుండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మంచి డెవలప్మెంట్ చేయాలని, మీరు 9.5 సంవత్సరంలో పరిశ్రమలు, సమాచార సాంకేతిక, ఐటీ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖగా మీరు పనిచేశారండి. చాలా సంతోషం, మంచిగా చేశారు. ఈయన 2019 నుంచి 2023 వరకు మన చేశారండి. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గము అది ఇంకా మనకు అంతా తెలుసు కదా. అతను ఇంకో ఇతం చూసుకుంటే రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి జీవితం భాగస్వామి శైలిమ అంట. సంతానం వచ్చి
హిమాన్సు కొడుకు, అలేఖ్య కూతురంట. నివాసం హైదరాబాదు, తెలంగాణ. మతం వచ్చి హిందూ మతం. ఇదేనండి మన కేటీఆర్ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. అతని గురించి చిన్న స్టోరీ అండి. కాబట్టి కేటీఆర్ గారు ఒక యంగ్ డైనమిక్ లాగా 9.5 సంవత్సరం ఒక మంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా డెవలప్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగం ఉందంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన కేటీఆర్ గారి పేరే అందరూ చెప్పుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.